బాపరావు గారు, మీరు తెనాలి ప్రాంతంలో అత్తోట గ్రామంలో ఈ దేశీ విత్తనం స్థానికంగా ఉన్నటువంటి రైతులకు ఇచ్చేసి వ్యవసాయం చేస్తున్నారు. 3-4 అంశాలు చీడపీడలు ఏ రకంగా తట్టుకుంటాయి, దిగుబడి ఎలా ఉంటుంది, మీరు ఏమేమి పంటలకి దేశీ విత్తనాలు వాడుతున్నారు, మీ అనుభవాలు ఏంటి? ఓకే, తప్పకుండా సార్. ముందుగా హెచ్ఎంటీవీ యాజమాన్యానికి నమస్కారాలు. ఓకే, అలానే మాకు దేశీ విత్తనం ఒక 200 రకాలు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన శ్రీ శివప్రసాద్ రాజు గారికి కూడా నమస్కారాలు. ఓకే, అలానే మా బాటలోనే నడుస్తున్న జక్కుల తిరుపతి అన్నకి కూడా నమస్కారాలు. ఓకే. ఈ విషయాల్లోకి వచ్చేస్తే దేశీ విత్తనం అనేది కూడా చాలా రెసిస్టెన్స్ పవర్ కూడుకున్నదండి. అంటే ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తిని కూడుకున్నది. దీనివల్ల ఏంటంటే రైతు బయట నుంచి ఎటువంటి రసాయనాలు వాడాల్సిన అవసరం ఉండదు. మేము పండిస్తున్నది పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానంలో, పూర్తిగా వరి విత్తనాలే. మన అత్తోట గ్రామంలో భూమి భారతి అని ఒక దేశీ విత్తన కేంద్రాన్ని ఏర్పాటు చేసి 365 రకాల దేశీ విత్తనాల్ని మనం అక్కడ సంరక్షిస్తున్నాం. 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారుగా ఒక 2000 మంది రైతుల వరకు కూడా మనం దేశీ విత్తనాన్ని అందజేసాం ఈ 8 సంవత్సరాల కాలంలో. అలానే ఈ దేశీ విత్తనం పండించేటప్పుడు ఏంటంటే ఒక్కొక్క విత్తనానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మేము ఇంకా ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు 365 వెరైటీస్ని మేము సేకరించి శివప్రసాద్ రాజు గారి సహకారంతో, అలానే మాతో పాటు అక్బర్ అన్న ఉంటారు, మేమందరం కలిసి సేకరించాం. దీంట్లో ప్రధానంగా రోగనిరోధక శక్తి పెరిగిన తర్వాత, అంటే ఆ విత్తనానికి రోగనిరోధక శక్తితో పాటుగా ఈ దేశీ విత్తనాన్ని ప్రభుత్వాలు కూడా తీసుకొని రైతులకి ఇంకా ఎక్కువ మందికి అందుబాటులోకి తీసుకురాగలిగితే ప్రభుత్వం మీద ఒక భారం అనేది తగ్గుతుంది. కారణం ఏంటి అంటే ఎక్కువ సబ్సిడీలు రసాయనాల మీద కానీ యూరియా డిఏపీల మీద కానీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే మనకి కేవలం ఆవు పేడ మూత్రం ద్వారా ఎక్కువ పంటని ఒక ఆవుతో 30 ఎకరాలు పండించవచ్చు. అదే విధానంలో దేశీ విత్తనంలో ప్రతి ఒక్క దాంట్లో ఒక్కొక్క ఔషధ గుణం ఉంది. ఇప్పుడు మైసూర్ మల్లిక పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడుతుంది. నవారా ఎక్కువ మంది షుగర్ పేషెంట్లకు పనికొస్తుంది. తర్వాత కాలాబట్టి, బర్మా బ్లాక్, మైసూర్, ఇట్లా రకరకాల విత్తనాలు నల్ల బియ్యంలో ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా మనకి సమృద్ధికరమైన రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు చాలామందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాయి. అలానే ఇటువంటి పంటను పండించేటప్పుడు మేము ఎటువంటి రసాయనాలు కూడా వాడాల్సిన అవసరం రావట్లేదు. కారణం ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు బయట నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్యాబ్లెట్లు తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అలానే ఈ విత్తనం కూడా అండి, దేశీ విత్తనం గొప్పతనం ఏంటంటే ఎటువంటి పురుగు కానీ తెగులు కానీ వచ్చినా కానీ తట్టుకుని నిలబడగలిగే శక్తి దేశీ విత్తనం. అలానే మొన్న ఆంధ్రప్రదేశ్లో బాపరావు గారు మళ్ళీ వస్తాను. మనతో దామోదర్ నాయుడు గారు తిరుపతి నుంచి ఒక రైతు ఫోన్ లైన్ లో ఉన్నారు. దామోదర్ నాయుడు గారు, మీ క్వశ్చన్ అడగండి. ఏం లేదు, ఇప్పుడు మన దేశీయ విత్తనాలు డెవలప్ చేయాలంటే, హలో చెప్పండి, మన పంటలు అనుకున్నంత దిగుబడి రాకుండా పోయేదానికి కారణం ఏదంటే మనకు తేనెటీగలు వచ్చి పిప్పిడి మార్పు చెందకుండా అంతరించిపోయిన తేనెటీగలు. దానివల్ల మనం ఏ పంట అయినా అనుకున్నంత దిగుబడి రావటం లేదు ఇప్పుడు పిప్పిడి మార్పు చెందక. ఓకే, బాపరావు గారు, మీరు దానికి ఏమైనా సమాధానం చెప్తారా? పిప్పిడి మార్పిడి జరగక దిగుబడి రావట్లేదు అంటున్నారు. పిప్పిడి మార్పిడి జరగకుండా దిగుబడి రావటం కాదండి. దేశీ విత్తనం అనేది ఏంటంటే భగవంతుడు ఒక విధానాన్ని ఇచ్చాడు. ఈ హైబ్రిడ్ విత్తనం, జిఎంఓ విత్తనాలు ఏంటంటే అధిక దిగుబడి వస్తుంది, కానీ దాంట్లో సారం ఉండదు. కానీ మన దేశీ విత్తనం ఏంటంటే మనం పూర్తిగా ప్రకృతి వ్యవసాయ విధానంలో కనుక పండిస్తే మేము చూస్తున్న దిగుబడి ఏంటంటే ఎకరానికి 25 బస్తాలు 75 కేజీలు వస్తున్నాయండి. ఇవి మనకి ఖచ్చితంగా సంతోషించగలిగిన పరిణామం. బ్రహ్మాండంగా అండి. దీనివల్ల రైతుకి నష్టం ఉండదు. కానీ హైబ్రిడ్ విత్తనాలు కానీ ఇలాంటి ఏదైతే డెవలప్డ్ వెరైటీస్ ఉన్నాయో వాటిని వేస్తున్నప్పుడు రైతు ఆలోచించుకోలేని పరిస్థితి గ్రామాల్లో ఏముందంటే, రైతు ముఖ్యంగా 90% మంది రైతులు కౌలు రైతులండి. వీళ్ళకి కౌలు 30,000 నుంచి 35,000 వరకు కౌలు కట్టాలి. ఈ కౌలు కట్టిన తర్వాత వీళ్ళు వాడే రసాయనాలకి, క్రిమిసంహారక మందులకు కానీ కలుపు మందులకు కానీ వీళ్ళు కనుక కరెక్ట్గా లెక్క చూసుకుంటే కనుక ఒక 10,000 నుంచి ఇంకా ఎక్కువలోనే మైనస్లో ఉంటున్నారు. అదే దేశీ విత్తనం వల్ల, దేశీ విత్తనం పండించడం వల్ల మనం బయట నుంచి ఎటువంటి ఇన్పుట్స్ అంటే రకరకాల రసాయనాలు, పురుగు మందులు, కలుపు మందులు వాడాల్సిన అవసరం రావట్లేదు. దీని బేరీ చేసుకుంటే మనకి దిగుబడి 25 బస్తాలు వచ్చినా కానీ
వాళ్ళు 40 బస్తాలు పండించినా 50 బస్తాలు పండించినా ధర తేడా రావట్లేదు. ఖర్చు తక్కువ అవుతుంది, ఖర్చులు పెరుగుతాయండి. ఆ ఖర్చులు కనుక వీళ్ళు బేరీజ్ వేసుకోగలిగితే దిగుబడి తక్కువ వస్తుంది అనేది ఆలోచన అవసరం లేదు. అలానే అమృతం లాంటి ఆహారాన్ని మనం తినగలం.